ఎస్ చలో వరంగల్ చలో ఎలకతుర్తి ఎక్కడ చూసినా తెలంగాణలో ఇవాళ ఇదే టాపిక్ నడుస్తోంది. చలో ఎలకతుర్తికి మొత్తం దారులన్నీ కూడా మొత్తం గులాబీ మయమైపోయినాయి. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చాలామంది పాదయాత్రలు చేస్తున్నారు, సైకిల్ యాత్రలు చేస్తున్నారు, బైక్ ర్యాలీలు చేస్తున్నారు, ఎడ్ల బండ్లతో వస్తున్నారు, బస్సుల్లో, కార్లలో, ఆటోల్లో ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎలకతుర్తి సభను స్వచ్ఛందంగా విజయవంతం చేసేందుకు, జయప్రదం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి భారీ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేసే దిశగా దారులన్నీ కూడా ఎలకతుర్తి వైపే కదులుతున్నాం. ఇక్కడ ఫోటోగ్రాఫ్ కూడా మనం చూస్తున్నాం. చాలా విశాలమైనటువంటి సభా వేదిక మనం చూస్తున్నాం, సభా ప్రాంగణం మనం చూస్తున్నాం. పోరుగల్లు దారిలోన తరలింది తెలంగాణ. చాలా ఒక దాదాపుగా ఒక 500 మంది దాకా అక్కడ ఆసీనులు అయ్యే విధంగా ఒక భారీ వేదిక నిర్మాణం జరిగింది. అలాగే మొత్తం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా విశాలమైనటువంటి ప్రాంగణంలో అక్కడ అందరూ కూడా చాలా సీటింగ్ ఇబ్బంది లేకుండా, కూర్చోవడానికి ఎట్లా ఇబ్బంది లేకుండా మొత్తం మనం చూడొచ్చు. చాలా పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. జాతరను తలపిస్తున్నటువంటి ఎలకతుర్తి తోవలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేడే తెలంగాణ కోసమే పుట్టింది. ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని చేరుకోవడం కోసం మాత్రమే నాడు 2001లో పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్గా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి ఒక అద్భుతమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని నిర్మించి అనేక త్యాగాలు కావచ్చు, అనేక పదవి త్యాగాలు చేసి, అనేక అవమానాలు ఎదుర్కొని, ఆటుపోట్లు ఎదుర్కొని, విజయాలు అపజయాలు అన్నీ చూసుకుంటూ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఎక్కడా తెలంగాణ ఆకాంక్షను, తెలంగాణ యొక్క కోరికను ఎక్కడ డ్రాప్ కాకుండా, ఎక్కడ విడిచిపెట్టకుండా ప్రజలకు ఎక్కడైతే ఒక ఆశ కలిగిందో, ఎస్ ఈసారి తెలంగాణ ఖచ్చితంగా వస్తుందన్నటువంటి ఆశ ఎక్కడైతే కలిగిందో ఆ ఆశను అలాగే ఒడిసి పట్టుకొని ఎక్కడ ఆశ సన్నగిల్లకుండా ఉద్యమాన్ని నడిపించి ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడి నాడు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణ ప్రస్థానం ఇంకా అద్భుతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో 25 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఆవిర్భవించి బీఆర్ఎస్గా రూపాంతరం చెంది ప్రజల అభిమానాన్ని చూరగొని ఎట్లా ముందుకు సాగుతోంది ఇవాళ అదంతా కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ ఫీడ్బ్యాక్ కావచ్చు, సభ విజయవంతం అవుతున్నటువంటి తీరు కావచ్చు, అది స్పష్టం చేస్తూ ఉంది. ఒక 14 ఏళ్లుగా ఉద్యమం పార్టీగా, తర్వాత ఒక 9.5-10 ఏళ్ల కాలంలో ఒక అధికార పార్టీగా ఒక బంగారు తెలంగాణ అంటే తెచ్చుకున్నటువంటి తెలంగాణను నిలబెట్టే విధంగా, దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే విధంగా ఒక బంగారు తునకగా మార్చినటువంటి వైనాన్ని వాళ్ళ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. 17 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఏం జరుగుతుంది, ఎట్లా విధ్వంసం జరుగుతోంది, నిజంగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎట్లా అగ్రగామిగా దేశంలో రాష్ట్రం నిలబడగలిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ ప్రజలు బేరీజు వేసుకొని ఎస్ పొరపాటు జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల విధ్వంసం జరుగుతోంది అనేటువంటి వాస్తవాన్ని గమనించారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ సూపర్ సక్సెస్గా అవుతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణను సాధించిన ఇంటి పార్టీ 25 ఏళ్ల పండుగ సందర్భంగా తెలంగాణ గులాబీ తోటలా మారింది. ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ జాతరకు ఓరుగల్లో బాహుబలి వేదిక కని విని ఎరుగని రీతిలో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చలో వరంగల్ అంటూ మహాసభ వైపు సాగుతున్న రహదారులన్నీ గులాబీ సేనల ఈలలు, జై తెలంగాణ నినాదాలతో హోరెత్తుతున్నాయి. గులాబీ జెండా బట్టి బండెనక బండి గట్టి ఎడ్ల బండ్లు మొదలు తీరొక్క వాహన శ్రేణులన్నీ రయ్యిన గులాబీ సంబరానికి దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ గ్యారంటీల గారడిలో ఆగమైన రైతన్నలు, రైతు కూలీలు, దగాపడ్డ ఆడబిడ్డలు, ఉపాధి కోల్పోయి రోడ్న పడ్డ ఆటో డ్రైవర్లు, కొలువుల కళ చెదిరిపోయిన నిరుద్యోగులు, వంచనకు గురైన చిరుద్యోగులు, కార్మికులు సహా సబ్బండ వర్ణాల వారు రాష్ట్రం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా సభకు బయలుపోతున్నారు. సో ఇట్లా ఎక్కడ చూసినా కూడా దారులన్నీ కూడా గులాబీ మయంగా మారినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఎలకతుర్తి సభ గురించే చర్చ. కేసీఆర్ వైపే రాష్ట్ర ప్రజలున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే పండగ రోజే, బీఆర్ఎస్ అంటే తెలంగాణకు ప్రత్యామ్నాయం. కేసీఆర్ మాట వినేందుకు తరలి వస్తున్న ప్రజలు. ఎలకతుర్తిలో మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు నిన్న అక్కడ సభ ఏర్పాటును నిన్న కూడా ఆయన పరిశీలించారు. నూతన శకానికి నాంది అంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. ఈ సభ అనేది మరో శకానికి నాంది పలుకుతుందంటూ, చరిత్రలో నిలిచే విధంగా రజతోత్సవ సభ ఉంటుందంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కేసీఆర్ మాట వింటే గుండె ధైర్యం వస్తుంది. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. 75 ఏళ్ళు 75 కిలోమీటర్లు పాదయాత్ర. ఆ రైతు వయసు 75 ఏళ్ళు. కన్న కొడుకు చనిపోయినప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా ఆదుకుంది అంటూ ఆయన కృతజ్ఞతగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం చంద్రు తండాకు చెందినటువంటి రైతు 75 కిలోమీటర్లు పాదయాత్రగా అక్కడ తరలి వస్తున్నారు. బీఆర్ఎస్కు మళ్లీ పూర్వ వైభవం అంటూ కోలేటి దామోదర్ గుప్తా. వరంగల్ సభ ప్రభంజనం కావాలంటూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. రజతోత్సవ సభకు దండులా కదలాలంటూ మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు. కాంగ్రెస్ సర్కార్ పైన దండయాత్ర ఇది అంటూ కసిగా బీఆర్ఎస్ సభకు లక్షలాదిగా జనం తరలి వస్తున్నారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రియాక్టర్. అయితే ఈ సభ పైన అనేక ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల ఫ్లెక్సీలు కావచ్చు, బ్యానర్లు కావచ్చు, వాల్ రైటింగ్స్ కావచ్చు చెడిపేసే ప్రయత్నం జరుగుతుంది. ఎటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేసినా కూడా బీఆర్ఎస్ సభ సూపర్ సక్సెస్ చేస్తామని చెప్తున్నారు నాయకులు. మనం ఇక్కడ చూడొచ్చు బీఆర్ఎస్ పోస్టర్లు చించివేత, పటాన్చెరు బస్టాండ్ సమీపంలో చించివేసినటువంటి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు. దాంతోపాటుగా అసలు సభ లేదు, సభ రద్దయింది. మన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో బీఆర్ఎస్ సభ
నిర్వహించట్లేదు, వాయిదా వేసుకుంది, రద్దయింది అంటూ రకరకాలుగా ఒక అబద్ధపు ప్రచారాలు, ఒక విష ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రజలెవరు కూడా దాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. సో బీఆర్ఎస్ సభ ఇవాళ చాలా విజయవంతంగా ప్రజల ఆదరణతోటి, ప్రజల అభిమానంతో, మరింతగా రెట్టించినటువంటి ఉత్సాహంతో సభ సూపర్ సక్సెస్ చేస్తామని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఎస్, ఎల్కదుర్తికి వెళ్దాం వస్తావా? ఎక్కడ చూసినా కూడా ఏ ముగ్గురు కలిసినా కూడా ఇదే చర్చ సాగుతోంది. గ్రామాలు, పట్టణాలు, పల్లె, పట్టణం తేడా లేకుండా అన్ని దారులన్నీ కూడా ఎల్కదుర్తి వైపే పయనమవుతున్నాయి. 27th రోజు అంటే ఇవాళ జరుగుతున్నటువంటి బహిరంగ సభ కోసం, రజతోత్సవ సభ కోసం గత వారం 10 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం గ్రామం నుంచి పట్టణాల దాకా ప్రజల్ని కదిలిస్తోంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారు, స్వచ్ఛందంగా కదిలి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉద్యమాన్ని ఎట్లా నిర్మించారో ప్రజలు చూశారు, నిర్మించినటువంటి ఆ ఉద్యమం ఎట్లా విజయ తీరాలకు తీసుకెళ్లారో చూశారు. విజయ తీరాలకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని ఏర్పరిచి, రాష్ట్రాన్ని ఆవిర్భావం చేసి 10 సంవత్సరాల కాలం పాటు ప్రజలకు ఎట్లా ఒక అద్భుతమైన పరిపాలన అందించారో ప్రజలు చూశారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనను బేరీజు వేసుకుంటున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో. సో ఇవాళ 17 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా, అన్ని రకాలుగా పూర్తిగా రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా తీసుకెళ్తుంది అంటూ స్వచ్ఛందంగా ప్రజలు బాహాటంగా చెబుతున్నటువంటి పరిస్థితి. సో అది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ మరింతగా సక్సెస్ అయ్యేందుకు, మరింత విజయవంతమయ్యేందుకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఆ తీవ్రమైన వ్యతిరేకత కూడా మరో కారణంగా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసాం చాలా విశాలమైనటువంటి ప్రాంగణం మనం చూస్తున్నాం ఎల్కదుర్తి ప్రాంగణానికి సంబంధించి. సో నిన్న అంటే రాత్రిపూట లైట్ల వెలుగులో ఎట్లా కాంతులు నిండుతుందో మనం చూస్తున్నాం. చాలా విశాలమైనటువంటి ప్రాంగణం ఎందుకంటే ఒక భారీ సంఖ్యకు మించి, అంచనాకు మించి భారీ ఎత్తున జనం తరలి వస్తారు అని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తుంది. కాబట్టి ఎంతమంది వచ్చినా, ఎన్ని లక్షల మంది వచ్చినా అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, చాలా అంటే ఇరుకిరుకు లేకుండా చాలా విశాలంగా ఎంతమంది వచ్చినా కూడా సభా వేదికలో, సభా ప్రాంగణంలో చాలా సాఫీగా సభ నిర్వహణ చేయడం కోసం ఒక విశాలమైనటువంటి ప్లేస్ని ఎంచుకుంది. సో అదే ఎల్కదుర్తి. ఎల్లలు దాటినటువంటి సంబరం. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలను లండన్లో నిర్వహిస్తున్నటువంటి ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, యూకే ఉపాధ్యక్షులు హరి, సతీష్ రెడ్డి, సత్యమూర్తి, రవికుమార్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, నాయకులు గణేష్, సురేష్, రవి, ప్రదీప్ అండ్ రమేష్. ఆటో వాలా చలో వరంగల్. హన్మకొండ జిల్లా ఎల్కదుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో యూనియన్ నాయకులు స్వచ్ఛంగా తరలి వస్తున్నారు. మొత్తం ఆటోలకు గులాబీ జెండాలు కట్టుకుని ర్యాలీగా అక్కడికి బయలుదేరారు. ఇక్కడ బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు బయో టాయిలెట్స్ ఇవన్నీ కూడా. ఇక ఎల్కదుర్తి ప్రాంగణం, కాకతీయ కళా తోరణం. హన్మకొండ జిల్లా ఎల్కదుర్తి సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ 25th ఇయర్స్ సంబరాల ఫ్లెక్సీ కాకతీయుల తోరణంతో అక్కడ స్వాగత తోరణంగా మనం ఇక్కడ చూస్తున్నాం. కదిలింది తెలంగాణ పోరుగల్లు బాటలోన ఊరువాడ గులాబీ జోష్. నేడు ఎల్కదుర్తిలో బీఆర్ఎస్ సభ. ఉదయం అన్ని గ్రామాల కూడళ్లలో ఎగరనున్న గులాబీ జెండా, వెలువల తరలిరానున్న స్టేడియోలో హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది అక్కడ. 9014206465 ఏర్పాటు. అధినేత కేసీఆర్ ప్రసంగం పైన సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. మేడ్చల్ జిల్లా అల్వాల్కు చెందినటువంటి సూక్ష్మ కళాకారుడు పునః ప్రదీప్ నువ్వులపై బీఆర్ఎస్ 25 అక్షరాలని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు. మందమర్రి పట్టణంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ విప్ బాల్కా సుమాన్, యువ నాయకులు విజిత్రావు, బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులున్నారు. బయలుదేరిన గులాబీ సైన్యం. బండెనక బండి కట్టి సూర్యాపేట నుంచి ఎడ్లబండ్లో ర్యాలీగా వచ్చిన వారిని వరంగల్ హంటర్ రోడ్లో సన్మానిస్తున్న బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాసి వినయ్ భాస్కర్. ఆయన కూడా ఎడ్లబండి పైన ఎక్కి ఎడ్లబండిలో ప్రయాణం చేస్తూ ఉత్సాహపరిచారు. ఆయన ఆకాశమంత అభిమానం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 25 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన కారు విగ్రహం పక్కన జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి. గులాబీ కార్లు. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సాయి చరణ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ఎల్కదుర్తికి బయలుదేరిన గులాబీ రంగు అంబాసిడర్ కార్లు. గులాబీ పండుగకు కదిలిన దండు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రజతోత్సవ సంబరాల్లో భాగంగా గులాబీ టీషర్ట్లు ధరించి చలో వరంగల్ ప్లకార్డులు పట్టుకున్న మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, పార్టీ నాయకులు, కార్యకర్తలు. నిండు నూరేండ్లు సల్లగుండాలే. కరీంనగర్లోని కోతిరాంపూర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి దిష్టి తీసి గుమ్మడికాయ కొడుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర అధ్యక్షుడు చెల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, మాధవి అండ్ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అంటే ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అభిమానాన్ని చాటుకుంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు తమకు తోచిన విధంగా కార్యకర్తలను ఉత్సాహపరిచే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. సో ఇవాళ కొద్దిసేపట్లో అనేక గ్రామాల్లో, అక్కడ గ్రామాల కూడళ్లలో గులాబీ జెండా ఆవిష్కరించి ఎల్కదుర్తి భారీ బహిరంగ సభకు తరలి వచ్చే విధంగా అందరూ కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. కొన్ని లక్షలాది మందితో కనీ విని ఎరగని రీతిలో అంటే గతంలో టీఆర్ఎస్గా ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు, ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు అనేక గొప్ప బహిరంగ సభలు నిర్వహించినటువంటి చరిత్ర నాడు కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ది. సో అదే పరంపర కొనసాగిస్తూ తమ రికార్డులు తామే అధిగమించే విధంగా సభలు నిర్వహించడం, ఆ సభల్ని సూపర్ సక్సెస్ చేయడం అనేది బీఆర్ఎస్కి వెన్నతో పెట్టిన విద్య. అదే
పరంపరలో అదే కోవలో ఇవాళ ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఆ లక్షల మందికి ఎక్కడ ఇబ్బందులు కాకుండా ఒక భారీ రికార్డు దిశగా ఈ సభ ఉండబోతోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తోంది. 14 ఏళ్ళు ఉద్యమాన్ని అద్భుతంగా ఎట్లా నడిపించగలిగారు, ఒక పదవుల త్యాగం మొదలుకొని ప్రాణత్యాగం వరకు కూడా ఎక్కడా వెనకాడకుండా నాటు ఉద్యమ నాయకులుగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని సూచీల్లో అన్ని రంగాల్లో సబ్బండ వర్ణాలు కూడా వాళ్ళ జీవనం పైన మరింత విశ్వాసం కలిగే విధంగా పల్లె నుంచి పట్నం దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర విజయంలో పాలు పంచుకున్న విధంగా ఒక అగ్రగామిగా ఎట్లా నిలిపారో తెలంగాణ ప్రజానీకం చూశారు. సో మొత్తం 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పరిపాలన వెరసి ఇవాళ 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నటువంటి శుభ తరుణం. సో మొత్తం సంవత్సరం పాటు కూడా ఈ 25వ సంవత్సర ఉత్సవాలు జరుపుకోవాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. దానికి ఒక గొప్ప ప్రారంభ వేడుకగా గొప్ప బహిరంగ సభను ఇవాళ ఎల్కదుర్తిలో కండక్ట్ చేయబోతుంది. సంవత్సరం పొడవునా కూడా ఇదే ఉత్సాహాన్ని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తోంది. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఎల్కదుర్తి సభ వైపే దారులన్నీ కూడా కనిపిస్తున్నాయి. మొత్తం గులాబీ మయమైపోయినాయి. మొత్తం తెలంగాణ దారులన్నీ కూడా గులాబీ మయమైపోయినాయి. సో అన్ని జిల్లాలకి, అంటే అన్ని జాతీయ రహదారులకి కనెక్టివిటీగా ఉండే విధంగా, అక్కడ దగ్గరికి చేరుకునే విధంగా ఎల్కదుర్తి దగ్గర స్థలాన్ని ఎంపిక చేసింది బీఆర్ఎస్. ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా అక్కడ చాలా సాఫీగా సభకు చేరుకునే విధంగా, అంతే సాఫీగా తిరిగి ఇండ్లకు చేరుకునే విధంగా అక్కడ ఒక రూట్ మ్యాప్ను ఖరారు చేసింది. మొత్తం 5 జోన్లుగా రూట్ మ్యాప్స్ ఖరారు చేసింది. ఏ జోన్ నుంచి వచ్చే వాళ్లకు ఆ జోన్ నుంచే రావాలి, అదే రూట్లో రావాలి. వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్లోనే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 ఇట్లా ఏ జోన్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ జోన్ కిందికి ఏ నియోజకవర్గాలు వస్తాయి, ఆ నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు అదే రూట్ మ్యాప్లో రావాలి. మళ్ళీ అక్కడే వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాలి. అట్లా అయితేనే చాలా సాఫీగా ఉంటుంది. మళ్ళీ ఈ జోన్ వాళ్ళు అందులో, ఆ జోన్ వాళ్ళు ఇందులో మళ్ళీ అట్లా పార్కింగ్ పెడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరి కేటాయించబడ్డటువంటి పార్కింగ్లో వాళ్ళే పార్క్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా పిక్చర్, ఒక రూట్ మ్యాప్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. అలాగే అట్లా ఉన్నప్పుడే చాలా సాఫీగా, ఎంతైతే సాఫీగా వస్తారో అంతే సాఫీగా తిరిగి ఇంటికి వెళ్ళడానికి, క్షేమంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ విషయాన్ని పదే పదే గుర్తుంచుకోవాలని కూడా బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తోంది. అయితే వరంగల్ సభతో సరికొత్త చరిత్ర సృష్టిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్లో నేతలకు దిశానిర్దేశం, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. వరంగల్లో నిర్వహించబోతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సబ్బండ వర్గాల ప్రజలు లక్షలాదిగా ఈ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. శనివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలతో కదలి రావాలని సూచించారు. సభకు వచ్చేవారు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని కోరారు. సభకు వచ్చేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని, వారందరినీ సమన్వయం చేసుకుని అనుకున్న సమయానికే సభా ప్రాంగణానికి చేరుకోవాలని, తీసుకురావాలని ఆయన సూచించారు. వాహనానికి అన్ని వైపులా గులాబీ జెండాలు రెపరెపలాడే విధంగా కూడా రావాలంటూ కూడా ఆయన సూచించారు. చరిత్రలో నిలిచిపోయే రజతోత్సవ సభ ఇది. 2001లో ఉద్యమ పార్టీగా పురుడు పోసుకొని 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ప్రగతికి బాటలు వేసి 17 నెలలుగా ప్రతిపక్ష పాత్రలో ప్రజా సమస్యలు నిలగెత్తి చూపిన బీఆర్ఎస్ నేటితో 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ ఏట అడుగు పెడుతోంది. ఈ సందర్భంలో ఎలకదుర్తి వేదికగా చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ నిర్వహిస్తామంటూ కేటీఆర్ తెలిపారు. సో 14 ఏళ్ల ఉద్యమం అనేది ప్రజలు చూశారు. 10 ఏళ్ల అద్భుత పరిపాలన ప్రజలు చూశారు. ఇవాళ 17 నెలల ప్రతిపక్ష పాత్రలో కూడా అద్భుతంగా ఎట్లా ప్రజల వైపు నిలుస్తున్నాం, ప్రజా సమస్యలను ఎట్లా అడ్రస్ చేస్తోంది బీఆర్ఎస్ అని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. అది లగచర్ల రైతులు కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కావచ్చు, ఇంకా అనేక ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, ఎట్లా బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. ఇవాళ రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 500 రోజులు దాటింది. రైతుల ఆత్మహత్యల సంఖ్య కూడా ఇంచుమించు అదే నెంబర్ సూచిస్తోంది. అంటే దాదాపుగా 500 మంది రైతులు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. అంటే రైతులు ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఎట్లా బలోపేతమైంది, వ్యవసాయం పట్ల రైతులు ఎంత ఆసక్తి పెరిగింది, వాళ్ళలో ఒక ఉత్సాహపూరితంగా వ్యవసాయం ఎట్లా చేసుకోగలిగారో, వ్యవసాయానికి ఎటువంటి ప్రోత్సాహకాలు అందించబడింది నాడు అని. కానీ ఇవాళ అటువంటి ప్రోత్సాహకాలు లేక వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించడంతో, రైతుల్ని పట్టించుకోకపోవడంతో, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సరిగ్గా కొనడకపోవడంతో, రైతు బంధు అన్నారు, రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తామన్నారు, ఆ రైతు భరోసా సరిగ్గా పడకపోవడంతో, రుణమాఫీ పూర్తిగా కాకపోవడంతో, ఇట్లా అనేక సమస్యలతోటి రైతాంగం ఎట్లా ఆత్మహత్యల బాట పడుతున్నటువంటి ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సో ఆ సమస్యలన్నీ కూడా అడ్రస్ చేసే విధంగా 17 నెలలుగా బీఆర్ఎస్ ఎట్లా ప్రజల పక్షాన ఉంటూ అద్భుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందనే విషయం కూడా నిన్న కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ స్పీచ్ పైన తీవ్ర ఉత్కంఠ. ఏ నలుగురు కలిసినా కూడా ఇదే చర్చ.
సోషల్ మీడియాలోనూ దీనిపైన టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉరిమే ఉత్సాహం కనిపిస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై యావత్ తెలంగాణ ఉత్కంఠత ఎదురుచూస్తోంది. ఒకవైపు ఉద్యమ స్మృతులు, మరోవైపు 10 ఏళ్ల పాలనలో కొనసాగిన సంక్షేమ పథకాలు, ప్రగతి పరుగులను నెమరవేసుకుంటోంది. సబ్బండ వర్గాల్లో గులాబీ సభపై చర్చ కొనసాగుతోంది. సభలో కేసీఆర్ ఏం మాట్లాడనున్నారు, ఏ అంశాలని ప్రస్తావించనున్నారు అన్న చర్చ జోరుగా జరుగుతోంది. సోషల్ మీడియాతో పాటు బయట కూడా ఇదే చర్చ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. ముఖ్యంగా 9.5 ఏళ్ల పాటు కుశాల్గా బతికిన రైతన్న నేడు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన సబ్బండ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ విరామం తర్వాత బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించబోతుండడం కూడా ఉత్కంఠకు కారణమైంది. సార్ ఏం మాట్లాడతారు, ఏ అంశాలు ప్రస్తావించారని అని రైతులు, ఆటో కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామంది. సరే, మిగిలినటువంటి అనేక హామీలు ఉన్నాయి. దాదాపుగా 420 హామీలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో టైం బౌండ్ ఉంది. కానీ 100 రోజుల్లోనే మేము అమలు చేస్తాం అంటూ 6 గ్యారంటీల్లో 13 అంశాలు తమకు తాముగా ప్రజలకు ఇచ్చినటువంటి మాట. గ్యారంటీ కార్డుల పైన సోనియా గాంధీ సంతకం కావచ్చు, రాహుల్ గాంధీ సంతకం కావచ్చు, తర్వాత జాతీయ అగ్రనాయకులందరూ కూడా ఆ గ్యారంటీలకు మాది గ్యారంటీ అని కూడా చెప్పారు. కానీ ఆ గ్యారంటీలేవో, గ్యారంటీకి గ్యారంటీ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. సో అట్లా అంటే మిగిలినటువంటి హామీలు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయొచ్చు. కానీ ఇస్తామన్నటువంటి ఆ 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి గ్యారంటీలు కూడా ఎక్కడా ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి. సో ఇవన్నీ కూడా ప్రజలు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు, తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము మోసపోయాం, 6 గ్యారెంటీలు ఇస్తామంటే మేము ఆశపడ్డ మాట నిజమే, కానీ ఇవాళ ఆశ చూపి నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే ఆ కోపమే, ఆ రియాక్షనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వైపు, బీఆర్ఎస్ బహిరంగ సభ వైపు అది విజయవంతం అయ్యే దిశగా ప్రజలందరూ కూడా కదులుతున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు అంటే, చాలా ఒక సుదీర్ఘ విరామం, ప్రజల్ని అడ్రస్ చేసిన చాలా రోజులైంది ఆయన నేరుగా బహిరంగ సభలో ప్రజల్ని మాట్లాడి ఒక సుదీర్ఘ విరామం తర్వాత ఇవాళ లక్షలాది మందిని ఉద్దేశించి నేరుగా ప్రత్యక్షంగా ప్రసంగించబోతారు. కాబట్టి సర్వత్రా ఒక ఆసక్తి ఉంది. ఏం మాట్లాడబోతారు, ఎటువంటి సమస్యలన్నీ కూడా అడ్రస్ చేయబోతున్నారు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అనేది. ఎందుకంటే ఇప్పటిదాకా సమయం ఇచ్చారు, సమయం అనేది సరిపోయినంత సమయం ఇచ్చారు, కానీ ఆ సమయం ఇచ్చినా కూడా ప్రభుత్వం నిరూపించుకోలేకపోయింది. ఇవాళ నిరూపించుకోలేకపోయిన నేపథ్యంలో ఒక గ్యాప్ తర్వాత, సుదీర్ఘ విరామం తర్వాత అంటే బహిరంగ సభల్లో ఆయన మాట్లాడి చాలా కాలం అయింది కాబట్టి, సో ఆ విరామం తర్వాత ఇవాళ ప్రజల ముందుకు ఒక లక్షలాది మంది ముందు ప్రసంగించడానికి వస్తున్నారు. కాబట్టి ఏం మాట్లాడతారు అన్నటువంటి ఉత్కంఠ, ఆ ఆసక్తి ప్రజల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇసుక మిగతా వార్తలు చూస్తే, కొనుగోలు కేంద్రంలో కుప్పకూలిన రైతు, ధాన్యం నేర్పుతుండగా వడదెబ్బతో మృతి. సిద్దిపేట జిల్లా ఆకునూరులో విషాదం, అధికారుల నిర్లక్ష్యమేనంటూ రైతుల మండిపాటు అనేది. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి విషయాలే. అంటే రైతాంగం సమస్యలు అనేవి ఎట్లా ఉన్నాయి, రైతులు అనేక సమస్యలతో ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కష్టపడి పండించినటువంటి పంట అది చివరి మెట్టు ఏంటంటే కొనుగోలు కేంద్రం, అక్కడ ధాన్యం అమ్ముకోవాలి. కానీ అక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో, ధాన్యం కొనుగోలు అనేది సరిగ్గా జరగకపోవడంతో అక్కడ కొద్ది రోజులుగా అక్కడ ఆ పంట పెట్టుకొని ఆ పంట కొనుగోలు కాకపోవడంతో ఆ పంటపైనే సొమ్మసిల్లి పడిపోవడం. ఎందుకంటే ఎండ విపరీతంగా ఉంది. సో అట్లా సొమ్మసిల్లి పడిపోవడం కావచ్చు, లేకపోతే అనారోగ్య కారణాలు కావచ్చు, అక్కడ వెయిట్ చేయలేక, ఎదురు చూపులు చూడలేక ధాన్యంపైనే ప్రాణాలు వదులుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి విషయం. సో ఇవన్నీ కూడా ఇవాళ ఎలకతుర్తి సభలో ఒక ప్రధాన అంశాలుగా మారబోతాయని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. సో అట్లా ఎలకతుర్తి సభకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఒక అద్భుతమైనటువంటి స్పందన కనిపిస్తుంది. మరొక వార్త చూస్తే, కాంగ్రెస్ పాలనపై విస్ఫోటక కవిత్వం, సంచలనం రేకెత్తిస్తున్న రేవనాలు పుస్తకం. 16 నెలల రేవంత్ పాలనపై 16 కవితలు, కవి విశ్వనాథుల పుష్పగిరి అక్షరాస్త్రాలు. ప్రతి అక్షరం ప్రజాగ్రహానికి ప్రతిరూపం. విడుదలైన 2 రోజుల్లోనే విస్తృత చర్చ ఈ పుస్తకం పైన విస్తృతంగా చర్చ సాగుతోంది. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎట్లా ఉన్నాయి, 16 నెలల్లో ఎటువంటి వైఫల్యాలు చెందాయనేది ఇక్కడ ఈ పుస్తకంలో ఆవిష్కరించబడ్డాయి. తెలంగాణలో ప్రజాపాలన అందిస్తున్నామంటూ కాంగ్రెస్ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రజా ఆగ్రహం పెళ్లిబుకుతోంది. రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, భూ బాధితులు ఇలా సబ్బండ వర్ణాలు రోడ్డెక్కి తెలుపుతున్న నిరసనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 6 గ్యారంటీల హామీలతో ఆశపెట్టిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చి రాగానే చేతులు ఎత్తేశారని
ప్రజలు మండిపడుతున్నారు. సో రేవణాల పేరుతో శుక్రవారం విడుదలైనటువంటి ఈ పుస్తకం మీద 2 రోజుల్లోనే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిగ్గదీసి అడిగిన కవిత్వం. ఏపీ సీఎం చంద్రబాబుతో స్నేహం వల్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మన జనాల ఆకాంక్షలకు ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. పేరుకు కాంగ్రెస్ పాలన అయినా చంద్రబాబు దర్శకత్వమే అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్పగిరి ముసలం అనే కవితలో గురువుకు నదుల నీళ్లను దారపోసి హైదరాబాద్ ఇమేజ్ను తరలించి రియల్ ఎస్టేట్ను బదలాయించి తెలంగాణ తాకట్టు పెట్టినావు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అదే కవితలో మరొక చోట 4.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవం నీ కాంగ్రెస్ పార్టీ జెండా కూలీ కాదు, గడియ గడియకు ఢిల్లీ కాళ్లకు గురాంగిరి చేసేందుకు అంటూ ప్రజల ధిక్కార స్వరాన్ని ప్రతిరూపంగా నిలిచారు. సర్కారు ప్రచార ఆర్భాటాన్ని సైతం పటాపంచలు చేశారు. భ్రమలు అనే కవితలో ఏం రాశారంటే, దావోస్ పెట్టుబడుల పైసలన్నీ ఫ్లెక్సీల మీదనే, ఎంఓయూలన్నీ మెట్రో పిల్లర్ల మీది పోస్టర్లలోనే, ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా నెల మాసికాల యాడ్స్కే అంటూ ఎండగట్టారు. ఇట్లా ఒక్కొక్క కవితలో ఏం జరిగింది అనేది సవివరంగా దాంట్లో పేర్కొన్నారు. కొట్లాడే గుణం తెలంగాణ నైజం అదే శరణ్యం. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కవి పుష్పగిరి తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే ప్రజల గోస పట్టని పాలకులను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఇదే క్రమంలో తెలంగాణ నిలిచి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గూట్లే దీపం పెట్టి అనే కవిత, అంటే ఇది ఒక కవితా సంపుటి, ఒక్కొక్క కవితకు ఒక్కొక్క శీర్షిక ఉంటుంది, ఆ పేరు ఉంటుంది. గూట్లే దీపం పెట్టి అనే కవితలో ఏం ప్రస్తావించారో చూస్తే, నువ్వు వాళ్ళ 7 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు మేము ఎగిరి బట్టలు చింపుకోవాలి, నువ్వు ఏడాదిన్నరల 1,50,000 కోట్లు తెస్తే అది మాత్రం అభివృద్ధికి రైజింగ్ అనుకోవాలి, ఫ్లైఓవర్ల మీద పెయింటింగ్లు చూసి మురిసిపోవాలి అని ఎద్దేవా చేశారు. అదే కవితలో ఏక్ తేరా ఏక్ మేరా, దో తేరా దో మేరా అన్నట్టు అందరూ నీతిమంతులే, కుండల కూడెక్కడబోతుందో అర్థం కాదు అంటూ కాంగ్రెస్ పాలకుల పెద్దల నైజాన్ని ఎండగట్టారు. దోపిడే పరమావధిగా అధికారమే అంతర్ధానంగా సాగుతున్న రాజకీయ జూదంలో కొంగలు తొక్కిన పొలం నా తెలంగాణ అంటూ బాధపడ్డారు. ఇట్లా అనేక సమస్యల సుడిగుండంలాగా ఇవాళ తెలంగాణ మారిపోయింది అంటూ, తెలంగాణ 16 నెలల 17 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో అన్ని విధాలుగా నష్టపోయింది అంటూ ఆ కవితా సంకలనంలో ఉంది. మరొక పక్క ఇక్కడ లోకం పోకడ పేరుతో మనం కార్టూన్ కూడా చూస్తున్నాం. బీఆర్ఎస్ జెండా 25వ వసంతంలోకి అడుగుపెట్టినటువంటి బీఆర్ఎస్ జెండా సగర్వంగా రెపరెపలాడుతున్నటువంటి మనం చూస్తున్నాం. ఇక్కడ జలాలు అంటే మొత్తం నీటిని అద్భుతంగా పారించింది తెలంగాణ నేలపైన అంటూ బీఆర్ఎస్ సాధించినటువంటి ఒక నీటి విజయంగా ఈ కార్టూన్ మనకు చెప్తుంది. సో ఇది ఎలకదుర్తి సభకు సంబంధించి. ఎలకదుర్తి సభ అనేది చాలా అద్భుతంగా విజయవంతం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. సో అదే విశ్వాసానికి అనుగుణంగానే ప్రజలందరూ కూడా దారులన్నీ కూడా ఎలకదుర్తి వైపే కదులుతూ ఉన్నాయి. సో 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 25th ఇయర్లోకి ఎంటర్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానాన్ని అద్భుతంగా కొనసాగించేందుకు, ఒక సమర శంఖాన్ని పూరించేందుకు ఎలకదుర్తి అనేది వేదికగా ఉంది. ఈ సంవత్సర కాలం పాటు కూడా ఈ ఉత్సవాలు కొనసాగుతాయని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. దానికి ప్రారంభంగా ఈ భారీ బహిరంగ సభను, రజతోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించబోతోంది భారత రాష్ట్ర సమితి.